దాక్షిణ్యేన జగత్ప్రియాధి సమతా వాత్సల్య రాగాన్మయా సాక్షీభూత సమస్త కారణ జగన్మూర్తి సుకీర్త్యాలయా దీక్షాదక్ష త్రిమూర్తి రూపక జగత్కారుణ్య రక్షాన్మయా త్రక్షర్యాదమృతాశయా గుణమయా శ్రీలాలితాం భావయే. ప్రజ్ఞాన ప్రదాత, విజ్ఞాన విధాత, సర్వార్థ సంధాత, తత్వార్థ ప్రభూత, పరమార్థ ప్రణీత అయినటువంటి ఆ ఈశ్వరత్వ ప్రదాతకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాధారి పరంపరలో దాక్షాయిణీ విద్యను వివరించేటువంటి క్రమంలో ఆదిశక్తి అయినటువంటి ఆ ఈశ్వరి దేహాల్లో ప్రాణ చైతన్య స్వరూపంగా ఏ ఏ స్థానాల్లో ఉంటుందో అక్కడక్కడ ఆమెను ఎలా భావన చేయాలో చెప్పేటువంటి నామకథము కొనసాగుతోంది కింద నామాల్లో. శిరస్సులో చంద్రమండల కాంతులతో ప్రకాశిస్తుందని, పాలభాగాన ఇంద్రధనుస్సులోని వివిధ వర్ణాలతో భాషిస్తుందని చెప్పిన తర్వాత ఇంకా క్రింద స్థానాల్ని, దేవి యోగ మంత్ర తత్వాన్ని, గుణగణాల్ని చెప్పాయి కిందటి 6 నామాలు. హృదయస్థానంలో సర్వదేవతా స్వరూపంగా ఉన్నది అంటే హృదయస్థ అనేది పరమేశ్వర స్థానం ఉపనిషత్తుల యొక్క హృదయంలో ఉండేది అని కూడా అర్థం. అలాగే సూర్య తేజస్సులో ప్రకాశించేది రవి ప్రఖ్యాని, త్రికోణంలో దీపశిఖలాగా ప్రకాశించేది త్రికోణాంతర దీపిక అని, ప్రజాపతి అయినటువంటి దక్షిణ యొక్క కుమార్తెగా జన్మించిన దాక్షాయణి, రాక్షసుల్ని దుష్ట ప్రవృత్తుల్ని హతమార్చింది దైత్యహంత్రి అని, తన తండ్రి అయినటువంటి దక్షిణ యొక్క యజ్ఞాన్ని నాశనం చేయడానికి కారణమైంది దక్షయజ్ఞ వినాశిని అని వివరించాయి ఈ నామాలు. ఆ నామాలు బాహ్యంగా చూస్తే కొంత సందిగ్ధతని, సందేహాల్ని కలిగిస్తాయి. యోగమంత్రశాస్త్రపరంగా కనుక చూస్తే, శ్రీ విద్యాపరంగా కనుక విశ్లేషించి చూస్తే అసలు రహస్యార్థాలు బయటపడి ఆనందాన్ని కలిగిస్తాయి. యోగ మార్గానికి, మంత్రశాస్త్రానికి, శ్రీ విద్యకి, దేవితో కలిగి ఉన్నటువంటి సన్నిహిత అనుబంధం పరోక్షంగా చెప్పేటువంటి ఆ నామాలవి. సృష్టి అంతా నిండినటువంటి దేవి ఒక శిరస్సున, పాలనలోనూ, హృదయంలోనూ ఉంది అని మళ్ళీ చెప్పడం సందేహాలకి ఆస్కారం ఇస్తుంది. ఆ సందేహాలను తీర్చేటువంటి సమాధానాలు, పరిష్కారాలకి అన్వేషణ చేయమని, తగిన విద్యావేత్తల దగ్గర జ్ఞానాన్ని సంపాదించి దాని సహాయంతో బ్రహ్మాండము, పిండాండాలు అన్నింటిలో కూడా వ్యాపించినటువంటి పరాశక్తి యొక్క చైతన్యాన్ని అవగాహన చేసుకొని ఆమె సృష్టి రచన సూత్ర ప్రణాళికను తెలుసుకొని ఆనందించమని ఈ నామాలన్నిటి సందేశం. ఇంత ధ్వనితోని నేను నామాలని విడివిడిగా చూడకుండా అర్థవంతంగా కలిపి సమన్వయించుకోమని కూడా ఆ నామాల కూర్పును బట్టే అవగాహన అవుతుంది. అనంతశక్తి తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదని, పరిశ్రమ, పరిణత అవసరమని పరోక్షమైన సారాంశం ఆ నామాలు. దేవి యొక్క రూపలక్షణ తత్వాలు కొన్నింటిని వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. అందులో మొదటిది ధరాందోళిత దీర్ఘాక్షి అనే నామం. దీని యొక్క అర్థం కొద్దిగా చంచలమై, కొద్దిగా కదులుతూ పొడవైన విశాలమైనటువంటి కన్నులు కలిగినది అని, ధరాందోళిత దీర్ఘాక్షి అని. దీని యొక్క భావార్థ శ్లోకం వీక్షన్మాత్ర సమస్తలోక నియతాలక్షణ్య దీక్షాగుణీ చైతన్యాత్మక కాంతి సంభరిత దృష్టిర్మాత్ర రక్షామణి జాగీయస్య సుపద్మపత్ర రుచిర శోభాధర ఆందోళిత దీర్ఘాక్షి సమవీక్షత తవ కృపా సిడ్నీపురీ శారదా. వీక్షన్మాత్ర సమస్త లోక నియతాలక్షణ్య దీక్షాగుణి అన్నారు. అంటే చూపులతోనే, వీక్షన్మాత్ర చూపులతోనే సమస్త సృష్టిని కూడా నియంత్రించేటువంటి లక్షణం దీక్ష, పట్టుదల కలిగినది. చైతన్యాత్మక కాంతి సంభరిత దృష్టిర్మాత్ర రక్షామణి అన్నారు. అంటే చైతన్యంతో కూడినటువంటి
కాంతితో నిండినటువంటి చూపుల చేతనే అందరినీ రక్షించేది. ద్రాఘీయస్య సుపద్మపత్ర రుచిరస్వభాదర ఆందోళిత దీర్ఘాక్షి అన్నారు. అంటే పొడవైనటువంటి విశాలమైనటువంటి పద్మపత్రాల వంటి సౌందర్యంతో కొద్దిగా చెరిస్తున్న కళ్ళు కలిగినది. సమవీక్షత తవ కృప అన్నారంటే అందరినీ కూడా సమానంగా కరుణతో చూసేటటువంటి ఈశ్వరి అని. దేవి యొక్క నేత్రాలు అంటే కళ్ళు విశాలమైనవని చెప్పి ఇదివరకు కొన్ని నామాలు కొన్ని చెప్పాయి. వక్తలక్ష్మి పర్యవాచన్ మీనాభలోచన అనే నామం, లోలాక్షి కామరూపిణి అనే నామం, ఇవన్నీ చెప్పాయి. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పడంలో భావం ఆమె కళ్ళు చైతన్యవంతాలని, కాంతి కలవని, చురుకైనవని, విశాలమైనవని దీని యొక్క అర్థం. దేవి యొక్క వీక్షణ చూపులు మాత్రం చేతనే సమస్త లోకాలని తనకు సేవకులుగా చేసుకొని నియంత్రించగలదు అని దీని యొక్క భావం. ఇక ధరాందోళిత దీర్ఘాక్షి అనే దాని ఆందోళన అంటే భయం అని అర్థం. ఆందోళన భయం అని అర్థం. ఆ భయాన్ని నశింపజేసేటువంటి దీర్ఘమైన కన్నులు కలిగినది. అంటే దేవి యొక్క చూపులు సోకినంత మాత్రం చేతనే భయాలు తొలగిపోతాయి అని భావం. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నట్లుగా దేవి యొక్క 3 కళ్ళు కూడా రోజులో ఉన్నటువంటి పగలు రాత్రి సంధ్యాకాలాలు సూచిస్తాయని చెప్పడం జరిగింది ఇదివరకు. అలా ప్రతిరోజులోనూ నిత్యము మారుతూ ఉండేటటువంటి అంటే చెలుస్తూ ఉండేటటువంటి ఆ 3 కాలాలని సూచించడానిగా అన్నట్లుగా దేవి కళ్ళు కొద్దిగా కదులుతున్నాయి అని చెప్పడంలో భావం ఇదే ఈ నామంలో. ఆ కొద్దిగా కదులుతూ ఉండేటటువంటి పొడవైనటువంటి నయనములు అంటే కళ్ళు కలిగినటువంటి సాముద్రిక సులక్షణాలు ఇవన్నీ అంటే అటువంటి దేవి శుభలక్షణి అని భావం. బ్రహ్మాండ సృష్టిపరంగా చూస్తే దేవి యొక్క కన్నుల చలనం, కళ్ళ యొక్క కదలిక వలనే సృష్టికి మూలమైనటువంటి స్పందం ప్రతిస్పందం పుట్టి చైతన్యం కలుగుతుంది. ఆ దేవి కళ్ళ కదలికయే సృష్టి యొక్క చైతన్యం అని భావం. అలాగే ధరాందోళిత దీర్ఘాక్షి అని కాకుండా దయాందోళిత దీర్ఘాక్షి అనే పాఠం కూడా ఉంది. అంటే అప్పుడు దానికి ఏమర్థం వస్తుందంటే దయచేత ఆందోళితములైనటువంటి కదులుతున్న దీర్ఘనయనాలు కలిగినది అని భావం. అది కూడా కొంతమంది తీసుకున్నారు. కానీ ఇక్కడ ధరాందోళిత దీర్ఘాక్షి అనే నామాన్నే గ్రహించడం జరిగింది. శంకరాచార్య వారు సౌందర్యలహరిలో తవావర్ణే కర్ణే జపనైన పైశూన్య చకితాని అనే శ్లోకంలో కూడాను, అలాగే దుషాద్రాఘీయస్య దరదళిత నీరోత్పల రుచ అనే శ్లోకంలోనూ కూడా దేవి యొక్క కళ్ళని, ఆ విశాలమైన కళ్ళని, పొడవైనటువంటి విశాలమైనటువంటి పద్మపత్రాల వంటి కళ్ళని వర్ణిస్తారు ఆ శ్లోకాల్లో. కొద్దిగా చలించేటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన దేవి అని నామం యొక్క భావం. ఆ సుదీర్ఘమైనటువంటి కన్నుల నుంచి చూసేటువంటి చూపులతో సృష్టిని అంతా నియంత్రిస్తోందని, ఆమె కళ్ళ కదలికలే సృష్టి చైతన్యానికి మూల కారణాలని, అవే చూపులతో భక్తుల భయాన్ని ఆందోళనని పోగొడుతుందని విశేషమైన భావం. దేవి యొక్క వీక్షణం కరుణా కటాక్ష రక్షణం, శరణాగత సంరక్షణం, వాత్సల్య సద్వీక్షణం, అభయప్రదాయకం. ఆ చలించే దేవి కళ్ళు ఎల్లప్పుడూ మారుతూ ఉండేటువంటి త్రికాలాలని అంటే పగలు రాత్రి సంధ్యాకాలాలని, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని సూచిస్తాయని, ఆమె మాత్రం వాటికి అన్నింటికీ అతీతమైనటువంటి కాలాతీత స్వరూపమని పరోక్షమైన భావం ఈ నామంలో ఉంది. ఆ తేజో విశాలాక్షి, సర్వ జగత్సాక్షి, సర్వలోక సంరక్షి, విజ్ఞాన సుదక్షి, మోక్ష కటాక్షి ఆ పరమేశ్వరే. కొద్దిగా కదులుతూ ఉండేటటువంటి పొడవైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలది దేవి అన్నటువంటి కింద నామం. ఆమె యొక్క దీర్ఘమైన కళ్ళ చివరి అంటే క్రీగంటి చూపులతో సృష్టిని నియంత్రిస్తోందని, భక్తులను సదా రక్షిస్తోందని, ఆ కదలిక వల్లనే సృష్టిలో కాలాల మార్పులు, జీవుల్లో ఆలోచనలో మార్పులు కలుగుతూ సృష్టికి వింత రంగుల్ని, జీవులకి వింత సొగసుల్ని, వింత పొంగుల్ని కలిగిస్తున్నాయని, అదే ఆ దేవి ఆడించేటువంటి జగన్నాటకం అన్నటువంటి సృష్టి వేదాంతపరమైనటువంటి పరోక్ష ధ్వనులు వినిపిస్తోంది ఆ నామం. ఇదివరలో దేవి కళ్ళను వివరించినా కానీ ఇక్కడ మళ్ళీ చెప్పడం
ఆ ధ్వనిని అందుకోమని చెప్పడమే సందేశం. ఆ ధ్వని ఇందాక చెప్పినట్టుగా ఆమె ఆమె జగన్నాటక సూత్రధారిత్వాన్ని ఆ జీవుల్లో ఆలోచనలు మార్పులు తీసుకురావడానికి, అలాగే సృష్టిలో కూడా కాలాల్లో మార్పులు రావడానికి కారణం ఆమె కళ్ళే కదలికే అనేటువంటి భావాన్ని ఈ నామం ద్వారా ధ్వనిగా చెప్పడం జరిగింది. ఆ ధ్వనిని గ్రహించమనే ఈ నామంలో ఉన్నటువంటి పరోక్షమైన సందేశం. లేకపోతే ఇదివరకు కొన్ని నామాల్లో ఆమె యొక్క నేత్రాలని కళ్ళలన్నింటినీ వర్ణించారు. అయినా సరే ఇక్కడ వర్ణించడం అర్థం అది పరోక్షంగా మరొక ధ్వని ఉంది ఈ నామంలో అన్నమాట. ఆ ధ్వనిని గ్రహించమని ఈ నామం యొక్క సందేశం. చైతన్యవంతమైనటువంటి వీక్షణాలతోటి నిండినటువంటి దేవి యొక్క ముఖం సౌందర్యం ఎలా ఉందో చెబుతోంది తర్వాత వచ్చే నామం దరహాసోజ్వలన్ముఖి అనే నామం. దీని యొక్క భావార్థం చిరునవ్వు చేత ప్రకాశించేటటువంటి ముఖం కలిగినది అని. దీని భావార్థ శ్లోకం జ్ఞానోల్లాస విభాసితాద్భుత ఘనస్తేజ ప్రకాశాన్ముఖీ విద్యావాంగ్మయ సృష్టి చేతన సుధాపూర్ణా విలాసాన్ముఖీ నిత్య సత్య సునిర్మలాభ్ర దరహాసోజ్వల్య శోభాముఖీ బ్రహ్మానంద ప్రభావలాస్య సుముఖీ సిడ్నీపురీ శారదా. జ్ఞానోల్లాస విభాసితాద్భుత ఘనస్తేజ ప్రకాశాన్ముఖి అన్నారంటే జ్ఞానం నిండినటువంటి ఉత్సాహంతో ఘనంగా ప్రకాశించేటటువంటి ముఖం కలిగినది. విద్యావాంగ్మయ సృష్టి చేతన సుధాపూర్ణ విలాసాన్ముఖి అన్నారంటే సకల విద్యలు, అన్ని మంత్రాలు, వాంగ్మయాలు సృష్టించేటటువంటి చైతన్యము, మధురమైన విలాసము కలిగినది ఆ ముఖంలో. నిత్య సత్య సునిర్మలాభ్ర దరహాసోజ్వల్య శోభాముఖి అన్నారు. నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, చిరునవ్వుతో ప్రకాశించే ముఖం కలిగినది. అలాగే బ్రహ్మానంద ప్రభావలాస్య సుముఖి అన్నారంటే బ్రహ్మానందం యొక్క ప్రభావం వల్ల చిరునవ్వు చిందిస్తున్నటువంటి ముఖం కలిగిన ఈశ్వరి అని. ఇది ఒక అద్భుతమైన భావం. బ్రహ్మానందం వల్ల కలిగేటువంటి చిరునవ్వుడు అది. సకల సృష్టి, సకల నాదాలు, వేదాలు, మంత్రాలు, సారస్వతాలు ఇలా అన్నీ కూడా దేవి ముఖం నుంచి ఉద్భవించాయని చెప్పి వేదాలు, పురాణాలు ప్రసిద్ధమైన విషయం అది. ఆ మధురమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వాంగ్మయము, విజ్ఞానము ఆవిర్భవించడానికి కారణం ఆమె ముఖం ఎల్లప్పుడూ జ్ఞానమయంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రకాశిస్తూ ఉండడమే అని దీని యొక్క భావం. జ్ఞానంతో, శాంతంతో నిండినటువంటి దేవి ముఖంలో ఉండే చిరునవ్వు భక్తులకు కూడా ఆ జ్ఞానాన్ని, శాంతాన్ని ప్రసాదిస్తుంది అని భావం. హృదయంలో ఉన్నటువంటి ఆనందం ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా సరే అంటే హృదయంలో ఆనందం ఉంటే ముఖంలో ఆనందం కనబడుతుంది. ఆ దేవి యొక్క హృదయం ఆనందమయమని, ఆ ఆత్మానందం ఆమె ముఖంలో ప్రదర్శిస్తోంది అని భావం. అంటే దేవి నిత్య నిరంతర బ్రహ్మానంద స్వరూపిణి అని అసలు భావం. దీని యొక్క భావం అది. ఆమె యొక్క చిరునవ్వు అనుకున్నటువంటి అర్థం అది అనమాట. ఆమె ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా బ్రహ్మానంద స్వరూపిణి అని చెప్పడం ఈ ఆమె యొక్క ఉద్దేశం. ఇక హాసం అంటే దరహాసోజ్వలన్ముఖి అన్నారు కదా. దరహాసం అంటే, హాసం అంటే వికాసం అనే భావం తీసుకుంటే, దరహాసం అంటే చైతన్యంతో కూడిన వికాసం అనే అర్థంలో దేవి ముఖం చైతన్యము, వికాసములు రెండు నిండినవి. అంటే వాటి చిహ్నంగా చిరునవ్వు ప్రదర్శిస్తోంది అని దాని యొక్క భావం. అలాగే మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అనే పూర్వనామాన్ని కూడా ఇది వివరణ అని చెప్పుకోవచ్చును. అంటే ఆమె యొక్క మందస్మితం చిరునవ్వు వల్ల, ఆ చిరునవ్వు కాంతులతో నిండినటువంటిది కామేశ్వరుని యొక్క మనస్సు అందులో మధ్య మునకలేస్తోంది ఆ చిరునవ్వులో అని దాని యొక్క భావం. అది దాని వివరణ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఆ మందస్మితం ఎందుకు వచ్చిందంటే దరహాసోజ్వలన్ముఖి, దరహాసం మూలంగా వచ్చింది. ఇక ఈ దరాందోళి దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖి అనేటువంటి రెండు నామాలు కూడా గురువు యొక్క లక్షణాలు చెబుతున్నాయి. ఈ గురువు యొక్క లక్షణాలని చాలా గ్రంథాలు చెప్పాయి. అందులో ఒక శ్లోకం చూస్తే సుందర సుముఖం స్వచ్ఛ సులభో బౌతంత్రవిత్ అసంశయ సంశయచ్చిన్ నిరపేక్షో గురుర్మత సౌందర్యమనవద్యత్వం
రూపే సుముఖతా పునః స్మేర పూర్వాభిభాషిత్వం స్వచ్ఛతా జిహ్మవృత్తిగా సౌరభ్యమప్యగర్విత్వం సంతోష బహుతంత్రత అసంశయ తత్వబోధ ఇలా చాలా ఉన్నాయి. ఈ గురువు యొక్క లక్షణాలు ఇవన్నీ అనమాట. ఆ గురువు యొక్క లక్షణాల్లో ఈ సుందరమైన ముఖం, సుముఖంగా ఉండాలి, అంటే ప్రసాదవంతంగా ఉండాలి. గురువు యొక్క ముఖం ప్రసాదంగా ఉండాలి, శాంతంగా స్వచ్ఛంగా ఉండాలి, సులభంగా లభ్యం అవ్వాలి. బహుతంత్రం ఇది అన్నీ తెలిసి ఉండాలి. సంశయం లేకుండా ఉండాలి గురువుకి. సంశయచ్ఛిన్న అవతలవాడి సంశయాన్ని తీర్చగలగాలి. నిరపేక్షో గురుర్మత అపేక్షించకూడదు, ఏది కూడా అపేక్షించకుండా కోరిక లేకుండా ఉండాలి. సౌందర్యం, అనవద్యత్వం, రూపం, సుముఖత, ఇలాగే స్మేర పూర్వాభిభాషిత్వం. స్మేర అంటే చిరునవ్వుతో, పూర్వాభిభాషిత్వం చిరునవ్వుతో కూడినటువంటి అభిభాషిత్వం, మాటలు మాట్లాడగలగాలి. స్వచ్ఛత ఉండాలి, జీవవృత్తిగా ఉండాలి, అంటే స్వచ్ఛంగా పలకాలి, మంచి మాటలు పలకాలి. సులభంగా సౌలభ్యంగా ఉండాలి. అప్యం అగర్భితత్వం, అంటే గర్వం లేకుండా ఉండాలి గురువు అనేవాడికి. సంతోషం ఉండాలి, బహుతంత్రత, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న లక్షణాలు గురు లక్షణాలు. అందులో ఈ దళాందోళ దీర్ఘాక్షి అనే దాంట్లో ఉన్నటువంటి ఆ విశాలమైన కనుల వల్ల వచ్చేటువంటి ఆనందం, సౌందర్యము, దళహాసోజ్వలముఖి అంటే ఆ చిన్న చిరుహాసంతో వచ్చేటువంటి ముఖము, అవి రెండూ కూడా గురువు యొక్క లక్షణాలను సూచిస్తున్నాయి. అదే తర్వాత నామం కూడా గురుమూర్తి అనే నామం వస్తుంది. అందుకని ముందుగా ఈ రెండు చెప్పడం జరిగింది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో దేవి చిరునవ్వును వర్ణిస్తారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ బోధన ఛందస్య విపదాం అనే శ్లోకంలో. ఈ నామంలో, ఈ భావాల శ్లోకంలోనూ ఒక ముఖ్యమైన మంత్రం ఒకటి ఉంది. అది జ్వాలాముఖి మంత్రం అనే మంత్రం. దాని యొక్క ధ్యాన శ్లోకం జాయే హరిద్రావసనాం ప్రశస్తాం వరప్రదాభీత్య శిశూలహస్తాం కృత్యా సమూహాన్ మాసా నిరస్తాం జ్వాలాముఖీం త్వాం జ్వలదగ్ని సంస్థాం అని. దాని యొక్క మంత్రం ఓం ద్రాం ఛౌం జ్వల జ్వాలాముఖి స్వాహ అని. మందహాసంతో, చిరునవ్వుతో ప్రకాశించేటువంటి ముఖం గల దేవి అని ఈ నామం యొక్క భావం. చిరునవ్వుకి మూలగుణాలైనటువంటి సంపూర్ణ జ్ఞానం, శాంతం, సామర్థ్యం, ప్రసాద గుణం, వాత్సల్యం, నిత్య చైతన్యం, ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా కలిగిన దేవి అని దీని యొక్క అంతరార్థం. హృదయంలో ఉన్నటువంటి ఆనందమయ స్థితి మందహాసంగా ప్రదర్శితమవుతుంది కనుక ఆ నిరంతర బ్రహ్మానంద స్వరూపిణి దేవి అని పరోక్షమైన భావం. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడం ఉత్తమ నాయకత్వ లక్షణం. అదే దేవి సుముఖ సులక్షణం. అది ఆ వాత్సల్య సుముఖి, ప్రజ్ఞాన ప్రముఖి, తత్వజ్ఞ శ్రీముఖి, ఆనంద సన్ముఖి ఆ పరమేశ్వరే. దరహాసం అంటే చిరునవ్వుతో ప్రకాశించేటువంటి ముఖం కలిగినది దేవి అన్నటువంటి కింద నామం. దరహాసోజ్వలన్ముఖి అన్నటువంటి నామం. ఆమె హృదయంలో ఉన్నటువంటి ప్రశాంతత, కరుణా వాత్సల్యాలు, సంపూర్ణ జ్ఞానము, సర్వజ్ఞత, సమర్థతల్ని ముఖంలో ప్రతిబింబింపజేసేటువంటి మందహాసం కలది అనే భావంతో దేవి యొక్క పరిపూర్ణ పాలన దక్షత, జీవలాలన వివక్షత, జ్ఞాన భావన విరసతలని పరోక్షంగా చెప్పింది. ఆ లక్షణాలు లోకపాలకులకే కాకుండా జ్ఞాన గురువులకు కూడా ఉంటాయన్నటువంటి శాస్త్రవాక్యాల ప్రకారం చూస్తే దేవి జ్ఞానస్వరూపిణి, ప్రజ్ఞాన ప్రబోధిని అనేటువంటి ధ్వని కూడా వినిపిస్తుంది ఆ నామంలో. శాస్త్ర పరిచయం ఉన్న వారికి తెలుస్తుంది ఆ విషయం. చైతన్యవంతమైనటువంటి నేత్రాలు, మందస్మితంతో చిరునవ్వుతో నిండినటువంటి ముఖం కలిగినటువంటి దేవి యొక్క మరికొన్ని లక్షణాలను వివరిస్తున్నాయి వచ్చే నామాలు. అందులో మొదటిది గురుమూర్తి అనేది. ఈ గురుమూర్తి అనే నామానికి అర్థం గురుస్వరూపమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్ట్యారంభ సమాదరేతు వర కామేశ్వర్య ప్రోత్సాహిత శ్రీ విద్యా ఘనతత్వబోధన కృత గుర్వాఖ్య ప్రఖ్యాతయా విజ్ఞానాన్విత సర్వవాంగ్మయ విలాసానంద సందోహయా సద్విద్యా గురుమూర్తి కీర్తిమహిత
సిడ్నీ పురీ శారదా సృష్ట్యారంభ సమాదరేతువర కామేశ్వర్య ప్రోత్సాహిత అన్నారంటే సృష్టి ప్రారంభానికి ముందు కామేశ్వరుని చేత ఆదరించబడి సృష్టి కార్యానికి ప్రోత్సహించబడినది. శ్రీ విద్యా ఘనతత్వబోధన కృత గురువాక్య ప్రఖ్యాతయా అన్నారంటే శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ తత్వం దాని రహస్యాలని బోధించేటటువంటి ప్రథమ గురువుగా ప్రసిద్ధి చెందింది. విజ్ఞానాన్విత సర్వవాంగ్మయ విలాసానంద సందోహయ అన్నారంటే విజ్ఞానంతో నిండినటువంటి సమస్త వాంగ్మయానికి కూడా అందాలని ఆనందాలని సమకూర్చింది. సద్విద్యా గురుమూర్తి కీర్తి మహిత అన్నారంటే ఉత్తమమైనటువంటి విద్యను ప్రసాదించేటువంటి గురుస్వరూపమైన ఈశ్వరి. విజ్ఞానంతో కూడినటువంటి విద్యను మంత్రాలని వేదాలని ఉపదేశించే వారిని గురువులు అంటారు. గుకారో ఎంధకార స్యాత్ రుకార సనిరోధక అంధకార వినాశిత్వాత్ గురునిత్యభిధీయతే అని శక్తి రహస్యమైనటువంటి గ్రంథం చెబుతుంది. అంటే గుకారం అంధకారానికి చిహ్నం, అంధకారం అంటే చీకటి చిహ్నం. రుకారం అనేది దాన్ని నిరోధించేది, దాన్ని పోగొట్టేది. కాబట్టి గురువు అంటే అంధకార వినాశిత్వాలు, అంధకారాన్ని పోగొట్టేటటువంటి వారే గురువులు అని పిలువబడతారు అని చెప్పబడింది. అంటే అటువంటి గురువులందరికీ కూడా పరమ గురువు అయినది దేవి అని అర్థం. అసలు అంధకారాలు, అసలు చీకటి ఏంటంటే అజ్ఞానం, అవిద్య, ఇవి అసలు అంధకారాలు. వాటిని నిర్మూలించేటువంటి విద్యలైనటువంటి ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్యలు, ఇటువంటి ఉత్తమ విద్యల్ని ఉపదేశించేవారే నిజమైన గురువులు, అసలైన గురువులు వారు. ఆ విద్యల్ని మంత్రాలని ఉపదేశించే గురువులకి పరమ గురువు దేవి అని దీని యొక్క భావం. ఇక సుందరీతాపిని అనే గ్రంథంలో యథా ఘటస్య కలశ కుంభైశ్చైక అర్ధవాచక తథా మంత్రో దేవతాచ గురుశ్చైకార్ధవాచక అని చెప్పబడింది. అంటే ఘటము, కుంభము, కలశము ఇవన్నీ పదాలు ఏ విధంగా ఒకే పదార్థానికి చెందినవో, అంటే ఒకే పదార్థంతో తయారు చేయబడినవో లేదా ఒకే పదార్థాన్ని సూచించేవో, అలాగే మంత్రము, దేవత, గురువు వీరు కూడా ఏకార్థవాచికాలు. అవే ఒకే అర్థాన్ని సూచిస్తాయి. అవన్నీ అంటే ఒకే విషయానికి చెందినవి అని అర్థం. అంటే అలాంటి గురుస్వరూపిణి దేవి అని భావం. నిత్యాహృదయం అనే గ్రంథంలో తామిచ్చా విగ్రహాం దేవీం గురు రూపం విభావయేత్ అని చెప్పబడింది. అంటే ఇచ్ఛాశక్తి స్వరూపంలో ఉన్నటువంటి దేవిని గురువుగా భావించి ధ్యానించండి అని దాని యొక్క అర్థం. అంటే ఇచ్ఛాశక్తి స్వరూపిణియే గురుమూర్తి అని భావం. ఇక మరో చోట చెప్పబడింది గుకార సవిధి ప్రోక్తో రుకారో జ్ఞానవాచక బ్రహ్మ జ్ఞానైక రూపత్వాత్ గురునిత్యభిధీయతే ఉంది. అంటే గుకారం బ్రహ్మ, రుకారం జ్ఞానవాచకం. అంటే గురు అంటే బ్రహ్మజ్ఞాన రూపం అని అర్థం. అంటే ఆ బ్రహ్మజ్ఞానమే మూర్తి భవించిన దేవి కనుక బ్రహ్మజ్ఞానమూర్తి, గురుమూర్తి అంటే బ్రహ్మజ్ఞానమూర్తి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అని అనుభావం. గురువు అంటే అజ్ఞానం పోగొట్టి అహంకారాన్ని తొలగించి మాయతో నిండినటువంటి మనస్సుని బ్రహ్మాభిముఖంగా బ్రహ్మవైపు తిప్పి జ్ఞానదీక్షని, యోగదీక్షని, మంత్రదీక్షని, ధ్యానదీక్షని ఇచ్చి నిత్యానిత్యాలను అంటే శాశ్వతమైనది, అశాశ్వతమైనది ఆ రెండింటినీ కూడా విడదీసి గురించి తెలియజెప్పేవారు అసలు గురువులు. ఇటువంటి గురువులు అందరికీ కూడా పరమ గురువు. ఆమె ఆద్య చైతన్య రూపాంతామని అని చెప్పబడినట్టుగా ఆద్య గురువు, మొట్టమొదటి గురువు గాయత్రి స్వరూపమైనటువంటి దేవి అనేది యొక్క భావం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు లోపల కూడా స్పందన రూపంలో, శక్తి రూపంలో, కాంతి రూపంలో ఉన్న దేవి కనుక ఆమె అన్నిటినీ మించినటువంటి గురుమూర్తి. అన్నిటికీ గురువు అంటే ముఖ్యమైన వారు, అందరికంటే ఉన్నతమైన వారు అనే భావం తీసుకుంటే అన్నిటికంటే ఉన్నతమైన దేవి అక్కడ అన్ని అణువుల్లోనూ ఆమె ఉంది కాబట్టి ఆ విధంగా గురుమూర్తి ఆవిడ. దేశానికి, కాలానికి, చైతన్యానికి ఇవన్నీ కూడా ఆమెలోనే ఉన్నాయి. ఇవన్నీ కనుక ఆమె ప్రథమ గురువు, ఆమె అన్నిటికన్నా ఉన్నతమైనది. అదే గురుమూర్తి అంటే. ఈ విధంగా భావన చేయడమే శ్రీ అనర్థం. ఆ విషయాన్ని తెలుసుకోవడమే శ్రీ విద్య.
ఇక ఇందులో చెప్పినట్టుగా సృష్టిలో ప్రథమ గురువు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క అంశమైనటువంటి సదాశివుడు, నారాయణుడు వీళ్ళందరినీ కూడా ప్రథమ గురువులుగా పేర్కొన్నాయి వేదాలు, పురాణాలను. వారితో భేదం లేనటువంటి సదాశివునితో భేదం లేని సదాశివ, నారాయణితో భేదం లేని నారాయణి అనేటువంటి పేర్లతో ప్రసిద్ధి పొందినటువంటి దేవి కూడా ప్రథమ గురువు కిందే లెక్క. కనుక ఆమె కూడా గురుమూర్తి అనే భావం. ఆ ప్రథమ గురువు అయినటువంటి సదాశివుని యొక్క దక్షిణామూర్తి రూపంలో లోకాలన్నిటికీ కూడా జ్ఞానబోధన చేసింది దేవి అనేది ప్రసిద్ధమైన పురాణ గాథ అది. ఇక కేనోపనిషత్తులో ఇంద్రునికి బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తుంది దేవి. అలాగే దేవి భాగవతంలో హిమవంతునికి ఆ బ్రహ్మ విద్యను, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తుంది దేవి. కనుక ఆమె గురుమూర్తి. వారికి అంతటి వారికే గురువు అయితే మిగతా లోకానికి అందరికీ గురువు కాబట్టి గురుమూర్తి అని వారి చేత పిలువబడింది. ఆ తర్వాత లోకం చేత కూడా పిలువబడింది. ఆ విధంగా పరమేశ్వరుని యొక్క కోరిక ప్రకారం దేవి ఈ శ్రీ విద్యా రహస్యాన్ని తన అంశమైనటువంటి త్రిమూర్తులకు ఉపదేశించింది. వారి నుంచి ఆ శ్రీ విద్య దివ్యోగం, సిద్ధోగం, మానవోగం అనేటువంటి గురు పరంపరల ద్వారా లోకంలో వ్యాప్తి చెంది ప్రసిద్ధి చెందింది. దివ్యోగం అంటే దేవతలు, సిద్ధోగాలు అంటే సనకసనందాది మునులు, సిద్ధపురుషులు, మానవోగాలు అంటే వ్యాసుడు, వాల్మీకి, శంకరుడు వంటి గురువులు. ఇలా వీరందరి మూలంగా కూడా వీరందరి ద్వారా ఆ దేవి మొట్టమొదటి ప్రబోధించిన శ్రీ విద్య ఆ సంప్రదాయాన్ని వీరందరూ కూడా అనుసరిస్తూ లోకంలో ప్రచారం చేశారు. కాబట్టి అలా మొట్టమొదటి శ్రీ విద్యా సంప్రదాయాన్ని ప్రబోధించింది కనుక గురుమూర్తి అని భావం. అలాగే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం, వ్యాసశంకర మధ్యమం, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పి అన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది. అంటే ఆ గురు పరంపరని, దానికి మూలమైనటువంటి నారాయణిని, శివారూపమైనటువంటి దేవిని స్మరించడమే దీని అర్థం. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నది సుప్రసిద్ధమైన వాక్యం. అది అందరికీ తెలిసినది. అంటే గురువు ఆ విధంగా గురువు అన్ని రూపాల్లోనూ ఉన్నది గురువే అని అర్థం. అంటే అన్ని రూపాలు కలిగినటువంటి దేవి కాబట్టి ఆమె గురుమూర్తి అని. అలాగే శాస్త్రం గురువు యొక్క లక్షణాలు చెబుతోంది ఈ విధంగా. గురవో నిర్మల ఆశాంత, సాధవో మితభాషిణ, కామక్రోధ వినిర్ముక్త, సదాచారం జితేంద్రియా అని. అంటే గురువు ఎలా ఉండాలంటే నిర్మలుడిగా ఉండాలి, శాంతంగా ఉండాలి, సాధువుగా ఉండాలి, మితభాషిణ కొద్దిగా మాట్లాడాలి, కామక్రోధ వినిర్ముక్త కామక్రోధాలు ఉండకూడదు, సదాచారం కలిగి ఉండాలి, జితేంద్రియుడై ఉండాలి, ఇంద్రియాలను జయించి ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా దేవికి ఉన్నాయి కాబట్టి ఆమె గురుమూర్తి అని. అలాగే దక్షిణామూర్తి స్థలంలో గురువుని గురించి వర్ణించే శ్లోకం ఉంటుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పి ఆ విధంగా దక్షిణామూర్తి పరమగురువు కింద భావించుకొని ఈ విధంగా స్తోత్రం చేశారు ఆయన గురించి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం, ద్వంద్వం లేదు, రెండు లేవు. ఇది నాది అది ఇతరుది అనేది అటువంటి ద్వంద్వం లేదు, అంతా ఒకటే, అద్వైతం అంతా. గగన సదృశ్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది. తత్వమస్యాది లక్ష్యం అంటే మహావాక్యాలు, తత్వమసి అనేటువంటి అటువంటి వాక్యాలన్నీ కూడా లక్ష్యమైన వాడు. ఏకం నిత్యం, ఏకం ఒకడే పరబ్రహ్మ, నిత్యం ఎప్పుడూ ఉండేవారు. విమలమచలం, విమలం అంటే నిర్మలంగా ఉండేవారు, అచలం స్థిరంగా ఉండేవాడు. అలాగే ఆ విధంగా సర్వదీ సాక్షిభూతం, అన్నింటికీ సాక్షిభూతంగా ఉండేవాడు. భావాతీతం త్రిగుణరహితం, భావాలన్నింటికి అతీతం, 3 గుణాలకి అతీతంగా ఉండేటువంటి సద్గురుం తం నమామి అంటారు. ఈ లక్షణాలన్నీ కలిగిన దేవి కనుక ఆమె గురుమూర్తి అని భావం. అలాగే దేవిని గురుమూర్తిగా చెప్పింది ఆయన కళ్యాణాచరణం అని చెప్పి ఆయన ఒక శ్లోకంలో చెప్పారు. కళాం ప్రజ్ఞామాజ్ఞాం సమయమనుభూతిం పరరసం గురుం పారంపర్యం వినయముపదేశం శివపదం ప్రమాణం నిర్వాణం ప్రకృతిమనుభూతిం పరగుహాం విధిం విద్యామాహు సకల జననీమేవం నయః అంటారు. ఆ విధంగా దేవిని
పరమగురువుగా వర్ణించడం జరిగింది. గురువు స్వరూపమైన దేవి అని నామ యొక్క భావం. వేద విజ్ఞానాన్ని, మంత్రశాస్త్ర జ్ఞానాన్ని, లౌకిక విద్యా విశేషాలని లోకంలో వ్యాప్తి చేసే గురువులకు పరమమైనది, అందువలన్నిటికంటే ఉత్తమమైనది పరమ గురువు అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది. అజ్ఞానం, అవిద్య మూలమైనటువంటి మాయను తొలగించి విజ్ఞాన ప్రాప్తిని ప్రసాదించేటటువంటి మూర్తీభవించినటువంటి జ్ఞానస్వరూపమైన దేవి అని దీని యొక్క విస్తృతమైన భావం. బ్రహ్మజ్ఞాన భావన ప్రభాసిని అని కూడా విశేషమైనటువంటి భావం ఇందులో ఉంది. ఆ విజ్ఞాన విస్ఫూర్తి, ప్రజ్ఞాన ప్రకీర్తి, అజ్ఞాన నివృత్తి, సుజ్ఞాన సద్వర్తి ఆ పరమేశ్వరే. జ్ఞానాన్ని బోధించేటటువంటి గురుస్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం గురుమూర్తి అనే నామం. ఆమె సామాన్య విజ్ఞానాన్ని కాకుండా అసామాన్య జ్ఞానమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపిణిగా, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞాన దీపికగా, గురువులందరికీ పరమగురువుగా, బ్రహ్మజ్ఞాన స్వరూపిణిగా దేవుని దర్శింపజేసింది ఆ నామం. సృష్టికారిణిగా, సృష్టిధారిణిగా, విశ్వవ్యాపినిగా, సృష్టికే పాఠాలు నేర్పినటువంటి విశ్వగురువు, ప్రథమ గురువు దేవి అని ధ్వని కూడా దాంట్లో ఉంది. మాయారూపిణి అయినటువంటి దేవి తాను మాయకు అతీతంగా నిలిచి జీవుల్లో మాయను తొలగించి జ్ఞానం బోధ చేస్తుంది అని దాని యొక్క అసలైనటువంటి అంతరార్థం. ఆ పరమగురువు అయినటువంటి దేవి యొక్క విశిష్ట లక్షణాలు చెబుతోంది వచ్చే నామం గుణనిధి అనే నామం. ఈ గుణనిధి అనే నామానికి అర్థం గుణములకు నిధి వంటిది, అంటే అన్ని సద్గుణములు కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం షడ్గుణ్యాత్ పరిపూర్ణ భావమిళిత త్యాగాది ఔదార్యతాన్ సద్గుణ్యాత్మక సత్వరాజస తమోలక్షణ్య ధీరాన్విత శ్రీచక్రాంతర కోణమూల వరశక్తిర్మాత్ర లీలాకృత సర్వసృష్టి కళానిధి గుణనిధి సిన్నీపురీ శారద. షడ్గుణ్యాత్ పరిపూర్ణ భావమిళిత్యాగాది ఔదార్యతాన్ సద్గుణ్యాత్మక తత్వరాజస తమోలక్షణ్య ధీరాన్విత అన్నారు. షడ్గుణాలతో నిండినటువంటి అంటే 6 గుణాలతో నిండినటువంటి పరిపూర్ణ భావం కలిగింది. త్యాగము, ఉదారత అటువంటి ఉత్తమ గుణాలతో నిండి సత్వరజస్తమో గుణాలు వాటితో సత్వరాజస తమో లక్షణ్య ధీరాన్విధానం అంటే సత్వరజస్తమో గుణాలతో నిండినటువంటి ధీర స్వభావం కలిగింది. అలాగే శ్రీచక్రాంతర కోణమూల వరశక్తిర్మాత్ర లీలాకృత అన్నారు. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి అంతర త్రికోణం, లోపల ఉన్న త్రికోణం యొక్క కోణముల శక్తి రూపంలో ఉన్నది. సర్వసృష్టి కళానిధి గుణనిధి అన్నారు. అంటే అన్ని సృష్టి అంతన్నీ కూడా నిర్మించడము అనే కళకు నిధి అయినటువంటిది, అటువంటి గుణములకు నిధి అయినటువంటిది అని కూడా చెప్పుకోవచ్చును. ఇక షడ్గుణాలు అంటే 6 గుణాలు అని చెప్పి చాలా గ్రంథాలు అనేక విధాలుగా చెప్పాయి. పురాణాల్లో అయితే ఐశ్వర్యశ్చ సర్వస్య వీర్యశ్చ యశస్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరణ అని ఉంటుంది. అంటే అవి షడ్గుణాలుగా చెప్పబడ్డాయి. అలాగే అంటే ఐశ్వర్యము, కీర్తి, శ్రీ, వీర్యము, విజ్ఞానము, వైరాగ్యము ఇవి భగవత్ లక్షణాలుగా చెప్పబడ్డాయి. అలాగే మహానిర్వాణ తంత్రంలో అయితే వైరాగ్యము, సమబుద్ధి, ముముక్షత, నియమము, దానము, భూతదయ అని చెప్పబడ్డాయి 6 లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా భగవత్ లక్షణాలుగా చెప్పబడ్డాయి ఇవి. కాబట్టి ఇలాంటి సద్గుణాలతో సల్లక్షణాలతో పరిపూర్ణంగా నిండిన దేవి అని దీనికి అర్థం. గుణాలంటే త్రిగుణాలైనటువంటి సత్వరజస్తమ గుణాలను అనుకుంటే ఆ గుణాలన్నీ కలిగిన దేవి భావం. ఈ 3 గుణాల కలయిక వల్లనే సమస్తమైన సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఆ గుణాలకు నిధి అంటే సృష్టి అంతటినీ కలిగి ఉన్నది, తాను కలిగి ఉన్నది అని ఈ యొక్క భావం. ఇక సాంఖ్య సిద్ధాంతం ప్రకారం చూస్తే గుణాలు వాటి కలయికలతో వచ్చేటువంటి కొత్త లక్షణాలు, జీవులపై వాటి ప్రభావాలు ఇవన్నీ కూడా అనంతాలుగా చెప్పబడ్డాయి. అంటే ఆ అనంత  గుణాలకు నిధి అయినటువంటి దేవి అనేది గుణనిధి అనే దానికి భావం. 6 గుణాలు
ఇక గుణం అంటే లక్షణం మంచి లక్షణంగా తీసుకోవాలి. చెడు లక్షణం అంటే దోషం అవుతుంది కాబట్టి దోషానికి వ్యతిరేకంగా ఉన్నది గుణం అంటే మంచి లక్షణం. ఆ మంచి లక్షణంగా భావిస్తే అన్ని మంచి గుణాలకి కూడా నిధి అయిన దేవి అనేది దీని యొక్క భావం. ఇందుకు ముందు చెప్పినటువంటి భగవత్ లక్షణాలు ఉన్నాయి కదా, ఆరు లక్షణాలే కాకుండా పంచభూతాలకి ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు కూడా గుణాలే కనపడతాయి. అలాగే ధైర్యము, త్యాగము, ఔదార్యము, శౌర్యము ఇలాంటివన్నీ కూడా గుణాలే. ఇంకా మరికొన్ని గుణాలు ఉన్నాయి, రాజనీతి గుణాలు అవి. సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధము, ఆశ్రయము అని ఇవి 6 గుణాలు రాజనీతి గుణాలు ఇవి. అలాగే వ్యక్తిత్వ గుణాలు ఉన్నాయి కొన్ని, దయ, క్షమ, అనసూయ అంటే అసూయ లేకపోవడం, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, ఆశ్రయ గుణం ఇవన్నీ కూడా వ్యక్తిత్వ గుణాలు ఇవి. అలాగే బుద్ధి గుణాలు కొన్ని ఉన్నాయి, శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహము, అపోహము, అర్థ విజ్ఞానము, తత్వజ్ఞానము ఇవేమో బుద్ధి గుణాలు. అలాగే వేదపాఠంలో వేదపఠనం చేసేటప్పుడు దానికి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అది మాధుర్యము, అక్షర స్పష్టత, పదచ్ఛేదము, సుస్వరము, ధైర్యము, లయ ఇవి వేదపాఠ గుణాలు. ఇలాంటి సర్వ గుణాలకి కూడా నిధి అయిన దేవి అని భావం. ఇక గుణం అంటే వ్యూహం అని ఒక అర్థం ఉంది. ఆ వ్యూహం అంటే ఈ వ్యూహాలు 9 విధాలని చెప్పి కామకళా విద్యలో చెప్పబడింది. వ్యూహాలు అంటే రకరకాల వ్యూహాలు, అవే గుణాలు. మొట్టమొదటి కాలవ్యూహం. కాలవ్యూహం అంటే కాలవ్యూహ, కులవ్యూహో, నామవ్యూహ సదైవజ, జ్ఞానవ్యూహ తదా చిత్తవ్యూహ స్యాత్ తదంతరం, నాదవ్యూహ తదా బిందువ్యూహ స్యాత్ తదంతరం, కళావ్యూహస్తదా జీవవ్యూహ స్యాతిథిరే నవా అని ఈ 9 విధాలైన వ్యూహాలు చెప్పబడింది. అంటే మొట్టమొదటి కాలవ్యూహం. కాలవ్యూహం అంటే మన గణనంలో లిప్తం నుంచి యుగాలు దాటిన తర్వాత కల్పాంతం వరకు కూడా ఉండేటువంటి కాలం అంతా, సముదాయం అంతా కూడా కాలవ్యూహం అది. ఇక కులవ్యూహం అంటే వర్ణాలు, రంగుల యొక్క సమూహం. కులం అంటే వర్ణం అని అర్థం. అక్కడ వర్ణాల యొక్క సమూహం. నామవ్యూహం అంటే పేర్లు, లోకంలో ఉన్నటువంటి జీవులందరి యొక్క నామాల సమూహం అది. జ్ఞానవ్యూహం అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం అంతా, జ్ఞాన సముదాయం అంతా కలిపి జ్ఞానవ్యూహం. ఇక చిత్తవ్యూహం అంటే అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, మహత్తత్వం కలిగినటువంటి వీటన్ని కలిగిన సమాహారం అది చిత్తవ్యూహం అది. ఇక నాదవ్యూహం అంటే నాదాలనే పరాపస్థితి, మధ్యమ, వైఖరి ఉన్నాయి కదా, అవి ఆ తర్వాత రాగము, ఇచ్ఛ, ప్రయత్నము, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఇవన్నీ కూడా కలిపితే నాదవ్యూహం అంటారు దీన్ని. అలాగే బిందువ్యూహం అంటే షట్చక్రాలు ఉన్నాయి కదా, షట్చక్రాల సమూహాన్ని బిందువ్యూహం అంటారు. ఈ కళావ్యూహం అంటే కళావ్యూహంలో కళ అంటే 50 వర్ణాలు కళలుగా ఏర్పడితే అది ఆ అక్ష సముదాయం, దాని కళావ్యూహం అంటారు. అలాగే జీవవ్యూహం అని ఒకటి ఉంది. జీవవ్యూహం అనేది అది అంటే లోకంలో ఉన్న జీవులన్నిటి యొక్క సముదాయాన్ని కలిపి జీవవ్యూహం అంటారు. ఇవన్నీ కూడా గుణాలే. ఈ 9 వ్యూహాల యొక్క గుణాలు కూడా తనలో నిధిగా కలిగిన దేవి అని దీని యొక్క విశేషమైన భావం. ఈ నవవ్యూహాత్మకమైనటువంటి ఆనంద భైరవులైనటువంటి శివాశివుల గురించి శంకరుల వారు సౌందర్య లహరిలో అంటారు కదా, శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరోహయుగం అనేటువంటి శ్లోకంలో స్తుతిస్తారు ఆయన. దేవి తాను పరబ్రహ్మ స్వరూపిణి అయి కూడా సృష్టిని నిర్వహించడానికి పైన చెప్పినటువంటి నవవ్యూహాలని గుణాలతో అల్లి దానిపై అధిష్ఠించినటువంటి శక్తి స్వరూపిణి అనేటువంటి భావం దీనిలో ఉంది. అలాగే లలిత త్రిశతి నామాల్లో కూడా కళ్యాణ గుణశాలిని అనే నామం వస్తుంది. దానికి శంకరుల వారి భాష్యం ఇక్కడ ఎంతో అన్వయం అవుతుంది. ఆయన అంటారు, కళ్యాణ గుణాలైనటువంటి సత్యకామ, సత్య సంకల్ప, సర్వాధిపత్య, సర్వేశానత్వ, వామనీయత్వ అంటే వామనీయత్వం పుణ్యకర్మ ఫలాన్ని ఇచ్చేది, సంయద్వామత్వం అంటే సర్వశుభలాభ ప్రసాదత్వం ఇవన్నీ కలిగినది. ఈ లక్షణాలని కళ్యాణ గుణములు కలిగినది. ఇవి బ్రహ్మవేత్తలకు మాత్రమే ఉంటాయని చెప్పి ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది. అంటే అటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి దేవి అని అర్థం. కాలాన్ని అదుపులో ఉంచుకోగలిగిన వాడు సర్వ విద్యా విశారదుడు, జ్ఞాని అయిన వారిని గుణి అని పిలుస్తారు. అంటే వారి గుణనిధి అంటే అటువంటి వారు అన్నమాట.
అటువంటి వారు తన కాలాన్ని అభిరోహించుకుని సర్వ విద్యల్లో విశాలయ్యి జ్ఞాని అయిన వాడిని గుణనిధి అంటారు. అటువంటి వారి స్వరూపమైన దేవి ఇది యొక్క భావం. జీవులకు ఉండే గుణాలన్నీ కూడా దేవి యొక్క ప్రభావాలేనని, కొన్ని ఆమె మాయా చైతన్యం చిన్నారు, కొన్ని బ్రహ్మ చైతన్యాన్ని చిన్నారు అని చెప్పబడింది దేవి పురాణంలో. అంటే గుణం అంటే జీవి యొక్క సంస్కారం అభివ్యక్తం అవుతుంటే అది గుణం అవుతుంది. ఆ సంస్కారాలకి అనుగుణమైనటువంటి గుణాలను ప్రసాదిస్తుంది దేవి. కానీ ఆమె మాత్రం అన్ని గుణాలకు నిధి, ఆ గుణాలకు అతీత కూడా, గుణాతీత అనేది. గుణం అంటే రజ్జు, తాడు అని ఒక అర్థం ఉంది. నావను బంధించే తాడు అని అర్థం. దానినే పటీరిక అంటారు. ఆ పటీరికను ధరించిన దేవి అని అర్థం. దీనికి భాగవతంలోను, మత్స్య పురాణంలోను, కాళికా పురాణంలోను కూడా ఉన్నటువంటి ఒక గాథను స్మరించుకోవాలి. ప్రళయకాలంలో భగవంతుడి ఆజ్ఞ ప్రకారం ఆ మనువు అన్ని జీవుల యొక్క బీజాలని, ఋషుల్ని ఒక నావలో ఎక్కించుకుని, ఒక నౌకలో ఎక్కించుకుని, ఆ నౌకని మత్స్యావతారమైనటువంటి విష్ణువు యొక్క కొమ్ముకి ఒక తాడుతో కడతాడు. నవయోజన దీర్ఘాంతు మాయాత్రయ సువిస్తృతాం కురుష్వద చర్మణ ఆతూర్ణం భ్రోతీంతు పటీరికాం జగద్ధాత్రి మహామాయా లోకమాతా జగన్మయీ దళయిష్యతి తాం రజ్జుం నృత్యతి యథా తథా అని చెప్పబడింది. అంటే ఆ తాడు నవయోజన దీర్ఘం ఉంటుంది, పొడుగుంటుంది. అలాగే యామత్రయ విస్తృతం, అంత వెడల్పు ఉంటుంది. అటువంటి పటీరిక అనే తాడు అది. దానిని జగద్ధాత్రి మహామాయ లోకమాత జగన్మయి అయినటువంటి పరమేశ్వరి తెగిపోకుండా దృఢం చేస్తుంది. ఆ ప్రళయకాలంలో జీవ సంరక్షణార్థం పటీరికను ధరించినది దేవి అని దీని యొక్క భావం. గుణం అంటే రేఖాగణితంలో ఇంకొక అర్థం ఉంది. ఒక పక్క భుజం, కోణము అని అర్థాలు. అంటే శ్రీచక్రపరంగా కనుక అన్వయం చూస్తే అంతర్త్రికోణంలో ఉన్నటువంటి భుజాలు, కోణాలు వాటిని గుణాలుగా భావిస్తే అవి నిధిగా స్థానంగా కలిగిన దేవి. అంటే శ్రీచక్రాంతరవాసిని, త్రికోణాంతరవాసిని అనేటువంటి అర్థం వస్తుంది. ఇంక సర్వగుణాలకు నిధి అయినటువంటి దేవి అని ఈ నామం యొక్క భావం. భగవన్ లక్షణాలు, వ్యక్తిత్వ లక్షణాలు, మనోబుద్ధి గుణాలు, నవవ్యూహ గుణాలు, బ్రహ్మవేత్తల లక్షణాలు, సంస్కార ప్రేరకాలు అయినటువంటి గుణాలన్నింటికీ కూడా తాను నిధిగా వాటిని జీవులకి వారి వారి కర్మఫలాలను బట్టి ప్రసాదిస్తుంది అనేటువంటి విశేషమైన భావం ఇది. శ్రీచక్రంలో త్రికోణం మధ్యలో ఉండేటువంటి బిందు స్వరూపిణి అని పరోక్ష భావం కూడా అన్వయం అవుతుంది ఇక్కడ. ఆ సద్గుణ నిధి, విజ్ఞాన వారధి, ప్రతిభా శరధి, తత్వార్థ జలధి, సర్వజ్ఞ సన్నిధి ఆ పరమేశ్వరే. సర్వ సద్గుణాలకు నిధి అయినటువంటి దేవి అన్నటువంటి కింద నామం గుణనిధి అనే నామం పరమాత్మ నుంచి పరమాణువు వరకు ఉన్నటువంటి అన్నిటి లక్షణాలు, గుణాలు, వాటికి మూలాలైనటువంటి జీవ పదార్థ సంస్కారాలు, మూల ప్రకృతి స్వభావాలు అన్నీ కూడా దేవి యొక్క ప్రభావాలేనని, వాటన్నిటికీ ఆమె నిధి అని, ఆ గుణాలతో సృష్టి అంతటినీ సర్వసమర్థవంతంగా నిర్వహిస్తోంది దేవి అనేటువంటి పరోక్ష భావాలను చెప్పింది. శ్రీచక్రానికి రహస్యంగా అన్వయం అయ్యేటట్లు రూపొందినటువంటి చిన్న నామం, మిన్న భావం కలిగింది ఇది. సకల సద్గుణ గణాలకి నిలయమైనటువంటి దేవి విశ్వమంతటా ఏ విధంగా సేవించబడుతోందో చెబుతోంది గోమాత అనే నామం, వచ్చే నామం. ఈ గోమాత అనే నామానికి అర్థం విశ్వానికి తల్లి, గోస్వరూపిణి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మాండాది సమస్త సృష్టికృత తేజో వృద్ధి సంపత్కరీ సూర్యేందు ప్రభశోభితాభ్ర నయనోత్సాహేదు వీక్షంకరీ త్రైవిష్టాధిపదేవ సన్నుత మహాశక్త్యే ప్రభావాత్కరీ గోమాత పశులోకపాలననుత సిడ్నీపురీ శారదాయ్. బ్రహ్మాండాది సమస్త సృష్టి కృత తేజోవృద్ధి సంపత్కరీ అన్నారంటే బ్రహ్మాండాలతో కూడినటువంటి సృష్టి మొత్తాన్ని నిర్మించి వృద్ధి చేసేటటువంటి తేజస్సుతో నిండినది. సూర్యేందు ప్రభశోభితాభ్ర నయనోత్సాహేతు వీక్షంకరీ అన్నారంటే సూర్యచంద్రుడే నేత్రాలుగా
లోకాలన్నిటినీ కూడా ఉత్సాహంతో వీక్షించేది. త్రైవిష్టాధిపదేవ సన్నుత మహాశక్తే ప్రభావాత్కరీ అన్నారంటే త్రైవిష్టభం అంటే స్వర్గం, త్రైవిష్టపాధిప అంటే దేవేంద్రుడు అనేటువంటి దేవతల చేత స్తుతింపబడేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావం కలిగినది. గోమాత పశులోక పాలననుత అన్నారంటే పశువులైనటువంటి జీవులందరినీ కూడా పాలించేది. విశ్వమంతటికి కూడా తల్లి అయినటువంటి ఈశ్వరి అని. గో అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి విశ్వకోశంలో గౌ స్వర్గే వృషభే రస్మౌ వజ్రే చంద్రమసి స్మృత అర్జుని నేత్రదిక్ బాణ భూ వాక్ వారిషు అని ఉంది. వారిషు అంటే జలం అని అర్థం. అలాగే అనేకార్థ ధ్వని మంజరి అనేటువంటి గ్రంథంలో చూస్తే బాణే వాచి పశౌ భూమౌ దిశి రస్మౌ జలేక్షిణీ స్వర్గే మాతరి వజ్రేగ్నౌ ముఖే సత్యే జగోధ్వని అని ఉంది. అంటే వేద పరిభాషలో గో శబ్దాన్ని విశ్వం అనే అర్థంలో కూడా తరచుగా వాడబడుతుంది. ఇక ఈ గో అంటే గోవని, విశ్వం, భూమి, ఇంద్రియాలు, కాంతి కిరణము, వాక్కు, స్వర్గము, వజ్రము, వృషభము, చంద్రుడు, నేత్రము, దిక్కు, బాణము, జలము, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి గో అనే దానికి. గోమాతగా, భూమాతగా, విశ్వమాతగా విరాజిల్లుతున్న దేవి అనేది ఒక అర్థం. భూమి అనే అర్థంలో భూమికి మాత అంటే మూలమైనది, అంటే భూమి మానటువంటి గ్రహాల అన్నిటికీ ఉనికి కారణమైనది దేవి అని అర్థం. ఇక ఇంద్రియాలని అర్థం తీసుకుంటే మాత అంటే గో అంటే ఇంద్రియాలు, మాత అంటే కొలత వేసేది అర్థం. దాతాలాగా మాత అంటే కొలత వేసేది అనే అర్థం తీసుకుంటే ఇంద్రియాలకి చిత్తవృత్తులకి కొలత వేసేది, వాటిని నియంత్రించేది అని భావం. కాంతి కిరణాలు అనే అర్థం తీసుకుంటే గో అనే దానికి కిరణాలకు మాత అంటే ఉత్పత్తి స్థానం. ఆ ఉత్పత్తి స్థానాలు మనకు కనిపించేవి సూర్యుడు చంద్రుడు కాబట్టి ఆ అర్థాలలో చూస్తే వారిద్దరూ కూడా దేవి యొక్క స్వరూపమని, వారిద్దరూ దేవికి 2 కళ్ళు అనేట్టు పురాణ ప్రసిద్ధం అది. ఇక గో అంటే వాక్ అనే అర్థం తీసుకుంటే అన్ని శబ్దాలకి, వర్ణాలకి, సారస్వతాలకి, సాహిత్యాలకి మాత పరావాక్కుగా బ్రహ్మస్వరూపిణి, నాదరూపిణి అని దీని యొక్క భావం. ఇక మిగిలిన అర్థాలన్నింటినీ కూడా తీసుకుంటే వాడన్నిటికీ కూడా జననిదేవి అని దీని భావం. గోవు సత్వగుణానికి, సాధు స్వభావానికి ప్రతీక కనుక సత్ప్రవర్తన, సాధు స్వభావం కలిగినటువంటి భక్తులకి మాత వంటిది దేవి అని దీని యొక్క భావం. గకారంతు గణేశస్యాత్ పీతాభం విఘ్ననాశనం అని చెప్పబడింది. గణపతి గురించి స్థుతిలో చెప్పబడింది. అంటే గకారం గణపతి జన్మం, అంటే గో అంటే గణపతి, గోమాత అంటే గణపతి యొక్క మాత అని కూడా విశేషమైన అర్థం ఇందులో. ఇందులో సర్వకామ్యాలు సిద్ధింపజేసేటువంటి కామధేను మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం వం గౌం గోమాత క్లీం శ్రీం హూం ఫట్ స్వాహ. విశ్వానికే జనని అని గోమాత అనే నామం యొక్క భావం. సాధు స్వభావం, సాత్వికతలకి చిహ్నమైనటువంటి గోవుకు మూలమని, గోశబ్దానికి ఉన్నటువంటి ఇతర విశేషార్థాలతోటి భూమి, ఇతర గ్రహ నక్షత్రాలు అన్నిటికీ కూడా మూలశక్తి, విశ్వానికి మాత అని చెప్పే విస్తృతమైన భావం ఉంది ఇందులో. ఆ సృష్టి సంధాత, లోక సన్మాత, సద్గుణ సమేత, ప్రమాణ ప్రణీత, పుణ్యార్థ పునీత ఆ పరమేశ్వరే. సృష్టి అంతటికి తల్లి వంటిది, గోవుకు మూలమైన దేవి అన్నటువంటి కింద నామం గోమాత అనే నామం గోశబ్దానికి ఉన్నటువంటి వివిధ అర్థాలతోటి దేవి యొక్క విశ్వమాతృత్వాన్ని, లోకనాయకత్వాన్ని, జీవలాలనత్వాన్ని, సత్వ సద్గుణత్వాన్ని, సర్వసామర్థ్యత్వాన్ని ప్రదర్శించింది. విశ్వమాత, శ్రీమాత, మాత అనే నామాలు జననీభావాన్ని చెప్పేవి అయినా కానీ గోశబ్దం ద్వారా మరింత విస్తృతమైన భావాలను అందించింది ఈ నామం. వేద పరిభాషలో గోశబ్దానికి ఉన్నటువంటి విశిష్టతని దేవికి అన్వయించడంతో ఆమె యొక్క పవిత్రత, మాతృత్వ గుణాలు విశ్వవ్యాపితం అయ్యి ఆమె విశిష్టతను మరింత పెంచాయి ఆ నామం ద్వారా. దేవి యొక్క మాతృత్వ లక్షణాన్ని మరింత ప్రస్ఫుటంగా వివరిస్తోంది
వచ్చేటటువంటి నామం గోజన్మభూ అనే నామం. దీని యొక్క అర్థం కుమారస్వామికి జన్మనిచ్చింది. గూడు అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అంటారు. ఆయనకు జన్మనిచ్చినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం షట్చక్రాంతరయాననాకృత సురాధీశస్య సన్మాత్రగా అజ్ఞానాత్మక జీవరక్షణ గుణాపారీణ సర్వాత్మకా పంచకోశ వృదంతరా విహరత సర్వార్థశక్త్యాత్మకా మాతా సద్గుహ జన్మభూ విలసిత సిడ్నీపురీ శారదా. షట్చక్రాంతరయాననాకృత సురాధీశస్య సన్మాత్రగా అన్నారంటే షట్చక్రాలలో ముఖాల రూపంలో ఉండేటటువంటి దైవానికి తల్లి అయినది లేదా మూలమైనది. అజ్ఞానాత్మక జీవరక్షణ గుణాపారీణ సర్వాత్మగా అన్నారు. అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుల్ని రక్షించేటువంటి లక్షణం కలిగినది. పంచకోశ వృంతరా విహరత సర్వార్థశక్త్యాత్మగా అన్నారంటే దేహాల్లో పంచకోశాల లోపల ఉన్నటువంటి హృదయంలో విహరించేది. కుమారస్వామికి జన్మనిచ్చినటువంటి తల్లి మాతా సద్గుహ జన్మభూ విలసిత అన్నారంటే కుమారస్వామికి జన్మనిచ్చినటువంటి తల్లిగా విలసిల్లేటటువంటి ఈశ్వరి అని. మనం షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలాగా కుమారస్వామిని చెప్పుకుంటాం. అటువంటి ఆ కుమారస్వామికి జన్మనిచ్చిన దేవి దీనికి బాహ్యమైన అర్థం. ఇక గుహ అంటే అర్థం అమరకోశంలో ఆత్మసైన్యం గోపాయతీతి గుహ అని అమరకోశం అంటే తన సైన్యాన్ని రక్షించుకునేవాడు దేవతల సేనాపతి అయినటువంటి కుమారస్వామి అని అర్థం. ఆయన జన్మ కారణమైన దేవిని మరో అర్థం. ప్రతి జీవి దేహంలోనూ కూడా షట్చక్రాలు కూడా ముఖాలుగా కలిగినటువంటి జ్ఞానశక్తి రూపమే షణ్ముఖుడు అని చెప్పి పురాణంలో చెప్పబడింది. ఆ వ్యష్టి కుండలిని అంటే దేహాల్లో ఉన్న కుండలినికి అధిపతి షణ్ముఖుడు అని చెప్పి యోగశాస్త్ర విశేషం. ఆ వ్యష్టి కుండలినికి సంచార మార్గమైనటువంటి షట్చక్రాలకి శక్తి మూలమైనది. అంటే షట్చక్రాల్లో కూడా షట్చక్రాల్లో ఉన్న శక్తి చరించడానికి వీలుగా సుషుమ్నా మార్గమైనది దేవి అనే భావం. ఇక వ్యష్టి కుండలి అంటే దేహంలో ఉన్న కుండలిని చెప్పుకుంటే సృష్టి కుండలిని ఉంటుంది. అంటే సృష్టి మొత్తానికి కూడా ఒక కుండలిని శక్తి ఉంది. అది మహాశక్తి. అది మహాశక్తిని కనుక ఒక వృక్షం అనుకుంటే మనం ఈ వ్యష్టి కుండలి దేహాల్లో ఉన్నటువంటి కుండలిని అంతా కూడా ఆ మహాశక్తి అయిన వృక్షానికి ఒక చిన్న పిల్లవేరు లాంటిది. అంటే ఆ వ్యష్టి కుండలిని జన్మకి మూలమైనటువంటి సృష్టి కుండలిని స్వరూపిణి దేవి అని దీని యొక్క అంతరార్థం. విశ్వ సృష్టికి ముందున్నటువంటి కాంతికి ప్రకృతి స్థితికి గుహ అని పేరు. ఆ ప్రకృతికి జన్మనిచ్చినటువంటి మూల ప్రకృతే పరబ్రహ్మ స్వరూపమే దేవి అని అర్థం. గుహు సంహరణే అనేటువంటి ధాతువు వలన అవిద్యతో ఆవరించబడినటువంటి వారు గుహులు అనబడతారు. అంటే గుహు అంటే సంవరణ ఆవరించబడడం అని అర్థం. దేంతో ఆవరించబడింది? అజ్ఞానంతో అవిద్యతో ఆవరించబడిన వారు. అవిద్యతో ఆవరించబడిన వాళ్ళందరూ కూడా గుహులే. వారికి జన్మస్థానం దేవి అని అర్థం. అంటే యథాగ్నే క్షుద్ర విస్ఫులింగాప్యుచ్చరంతి అంటుంది శృతి. అంటే అగ్ని నుంచి క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి రవ్వలు ఎలా పుట్టుకొస్తాయో దేవి నుండి కూడా అంత పవిత్రమైన దేవి నుంచి కూడా అవిద్యతో నిండినటువంటి గుహులు అంటే అజ్ఞానులు పుడతారు అని భావం. యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా ఉంది. అలాగే నిస్సరంతి యథాలోహ పిండా తప్తా స్ఫులింగకా సకాశాదాత్మ సద్వత్ ఆత్మాన ప్రభవంతి. అంటే కాగిన లోహం నుంచి రవ్వలు వచ్చినట్లుగా ఈ ఆత్మ అనేటువంటి పరమాత్మ నుంచి జీవులు ప్రభవిస్తున్నారు అని చెప్పబడింది. అంటే జ్ఞాన సాధనతో అవిద్యని నిర్మూలించుకునే వరకు కూడా జీవులంతా గుహులే, ప్రతివారు గుహులే. అలా జీవులు అందరి జన్మకి కారణమైనది, అందరికీ తల్లి అయిన దేవి అని దీని యొక్క భావం. అంటే సర్వలోక జనని సర్వజీవ జనని అని అర్థం. ఏ దేహాల్లో పంచకోశాల మధ్యలో ఉన్నటువంటి హృదయస్థానాన్ని గుహ అంటారు. ఆ హృదయానికి జన్మనిచ్చి మూలమైన దేవి అని దానికి మరొక అంతరార్థం. అలాగే మంత్రపుష్పం అంటారు కదా, అంతస్థిరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని చెప్పబడింది. అంటే హృదయం అనేటువంటి గుహలో పరమాత్మ ఉంటాడు, ఆయన స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం.
ఈ నామంలో ప్రసిద్ధమైనటువంటి సుబ్రహ్మణ్య మంత్రం ఒకటి ఉంది. దీని యొక్క ధ్యానం జ్ఞానముద్రాక్షమాలాచ డక్కా కమండలు ధృతం పృష్ఠస్థరే త్రిశూరస్థం జటాజూటిం గురుం నమేత్ అని. దీంట్లో మంత్రాలు 2 మంత్రాలు ఉన్నాయి. ఒకటి హూం గురు గుహాయ భూస్వాహ అని, రెండవది ఐం హ్రీం హూం జ్ఞాం గురుమూర్తయే నమః అని ఉంది. ఇక కుమారస్వామి స్కందునికి జన్మనిచ్చేది అని నామం యొక్క భావం. జ్ఞానస్వరూపుడు, శౌర్య సంపన్నుడు, సౌందర్య సవర్ణుడు అయినటువంటి స్కందునికి తనదైనటువంటి జ్ఞానము, పరాక్రమము, సౌందర్యము ఇటువంటి లక్షణాలను ప్రసాదించిన దేవి అని దీని యొక్క అంతర్గతమైన భావం. మాయాచందమైనటువంటి అవిద్యతో ఆవరించబడినటువంటి జీవులందరికీ కూడా జన్మస్థానం దేవి అంటే లోకులందరికీ జనని, దేహాల్లో హృదయస్థానంలో ఉండేది అని పరోక్షమైన భావాలు ఉన్నాయి ఈ నామంలో. ఆ కుమార జనని, మార విలాసిని, మాయా విభాసిని, జ్ఞాన వికాసిని, తత్వ ప్రభాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.